విష్ణు గారు ముందుగా మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ఏంది నిన్న మొన్న బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తారు. అంతకుముందేమో అలిగినట్లు డ్రామా నడిపారు. మళ్ళీ నిన్నేమో సరెండర్ అయిపోయినట్లుగా మాట్లాడినట్లుగా ఒక విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఇంకోవైపు ఏమో పెన్ డ్రైవ్ డ్రామా. ఏంది అసలు ఏం జరుగుతోంది జనసేనలో? జనసేన క్యాడర్ అంతానేమో చాలా డల్ అయిపోయి ఉంటారు నిన్న భజనతోటి. మీరేమనుకుంటున్నారు? సార్ మనకి అర్థం కానటువంటి ప్రశ్నలు, సమాధానం దొరకనటువంటి ప్రశ్నలు ఏంటంటే ఈ క్యారెక్టర్ల మీద, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ల మీద, చంద్రబాబు నాయుడు గారి మాటల మీద మనకి ఎప్పటికీ కూడా సమాధానాలు దొరకవు సార్. ఎందుకంటే వీళ్ళు ఏ క్షణాన ఏ రకంగా ఎలా వ్యవహరిస్తారో వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అంతే తప్ప ఒక స్టెబిలిటీ కానీ, ఒక నిబద్ధత కానీ, ఒక పద్ధతి కానీ ఉండదు. ఎందుకంటే మోడీ గారి విషయం దగ్గర నుంచి, లడ్డూల విషయం దగ్గర నుంచి, ప్రత్యేక హోదా దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి గతంలో మాట్లాడినటువంటి మాటలన్నిటినీ కూడా మర్చిపోయి 19లో కలిసి పోటీ చేశారు. కానీ బాలకృష్ణ గారు గతంలో మాట్లాడారు, ఈ అలగా జనం అని చెప్పన్నారు, అదన్నారు, ఇదన్నారు. అయినా కానీ ఈయన అన్నీ కూడా మర్చిపోయి మరి వాళ్ళ జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్ అయితే ఏమనుకుంటుందో తెలియదు. కానీ ఈయనైతే బట్టలకి మాటలకి తగ్గట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎక్కడ కూడా లోపల ఏం పెట్టుకున్నా బయటికి మాత్రం ఆయన పొగుడుతున్నాడు. బాలకృష్ణ గారిని మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. అలాగే లోకేష్ గారి గురించి ఆయనకు అర్థమైపోయాడు. ముఖ్యమంత్రి పదవి చేంజ్ కాబోతుందనే ఉద్దేశంతోనూ ఎందుకునో మరి ఆయన ముందుగానే లోకేష్ గారి గురించి ఒక రకమైనటువంటి ఇది క్రియేట్ చేసుకున్నట్టున్నాడు మనసులో. దాన్ని బయట పెట్టాడు. నిబద్ధత లేకుండా, స్టెబిలిటీ లేకుండా, సందర్భం వచ్చినప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేయటము, సందర్భం వచ్చినప్పుడు 2 అడుగులు ముందుకు వేయటము, ఇది స్పష్టంగా కనపడుతుంది. మనం ఏమనుకున్నామంటే ఒక మాట మీద నిలబడతారని, ఒక ఇష్యూ మీద ఒక రకంగా ఉంటారని చెప్పని, ఒక పద్ధతిగా వెళ్తారని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం. బట్ కానీ అక్కడ జరుగుతుంది అలా కాదు. వాళ్ళకి ఈ 10 సంవత్సరాల్లో మనం అనేక రకాల ఒకే ఇష్యూ మీద 2-3 రకాల వీడియోలు మనం ప్రదర్శిస్తూ ఉన్నాం. కానీ అది వాళ్ళ నైజంగా, అలవాటుగా, పద్ధతిగా మారిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఆయనైతే మరి అటు పక్క నుంచి ఆ రకంగా మాట్లాడినప్పటికీ కూడా, గతంలో జరిగినప్పటికీ కూడా ఈయన ఈ రకంగా నిన్న మాట్లాడేటువంటి మాటలు మనకే కొంచెం ఇదనిపిస్తున్నాయి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇట్లా ఎంత వెనకడుగు వేస్తున్నారు, ఏంటి, ఎందుకు, కారణం ఏంటి అనేది మనకి కూడా అర్థం కాదు. పట్టుకున్నాయంటారా లేదా వ్యూహమా? అంటే పెన్ డ్రైవ్ అనేది అమ్మాయి ఏదో మాట్లాడింది. కానీ ఈ రహస్యాలు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది ఇద్దరు చెప్పాలి. నా దగ్గర లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఉంటే ఏ విధంగా ఉందో కిరణ్ రాయలు ఏ విధంగా చెప్పాడో ఆ అమ్మాయి చెప్పాలి. ఈ పెన్ డ్రైవ్ గురించి ఊరిని ఒక మాట అయితే మాట్లాడింది, అందులో ఏముందో చెప్పకుండా ఒక సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. జరిగితే కిరణ్ రాయల్ని సస్పెండ్ చేయటం ఇట్లా చేయకుండా ఆయన్ని పార్టీ దూరంగా ఉండు బాబు అని బతిమిలాడినట్లుగా ఉండేసరికి ఈ అమ్మాయి ఈ మాట చెప్పేసరికి డౌట్ వస్తుంది కదా. అవును, అదే ఇప్పుడు దాని మీద ఏ రోజైతే ఒక మహిళ వచ్చి ఒక వ్యక్తి మీద కంప్లైంట్ చేసిందో పార్టీ ఒక నిర్ణయం తీసుకుని గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సింది. యాక్షన్ తీసుకోకుండా కొంచెం నెమ్మదిగా, మెత్తగా కనబడేటప్పటికీ ఆ డౌట్ వస్తుంది. అది ఏంటనేది ఇవాళ కాదు రేపైనా బయటకు ప్రజలకి తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలలో అన్ని విషయాల్లోనూ ఒక మెత్తగా మారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకు వచ్చిందిలే మనకి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో, పరిస్థితుల్లో మనకి 18-16 ఉన్నాయి, అడిగి 136 ఉన్నాయి, మనకి ఎందుకు వచ్చిందిలే అనే పరిస్థితికి ఒక ఎన్నికలకు ముందు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ చాలా భిన్నంగా కనపడుతుంది. అదే 21 అదే అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో రాజీ పడుతున్నట్టుగా, వెనక్కి తగ్గుతున్నట్టుగా, లేకపోతే ఇలాంటి అంశాలన్నీ ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. కాబట్టి చూడాలి మనకు రాబోయే రోజుల్లో ఏ అంశాల మీద ఏ రకంగా మాట్లాడతారని నా యొక్క అభిప్రాయం.